హాయ్ అండి. చీరలో బ్లౌజు చిన్నగా ఉన్నప్పుడు మనము చెయ్యి కొంతమందిది చాలా ఇప్పుడు 10 ఉందనుకో 11 తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్ కుట్టడానికి మొత్తం వస్తుంది అనుకో. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం చిన్నగా ఉంది కాదు అంటే కూడా అవుతుంది కుట్టు ఇక అడ్జస్ట్ చేసి అంటారు. అలాంటప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే ఇది సేమ్ తీసుకొని ఇందులోనే ఫోల్డ్ చేసుకో. క్లాత్ వేస్ట్ చేయకుండా సేమ్ కరెక్ట్ ఇంత వేసుకోవాలి. ఇక్కడ మనకు చేతులకు జాయింట్ పడేటప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, ఇక తప్పదు మరి. అయితే ఇది క్రాస్ కటింగు. ఈ క్రాస్ కటింగ్ రాకపోతే స్ట్రైట్ కట్ అయినా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఫస్టే మనం తెలియకుండా కట్ చేసుకుంటే షేపులకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది తెలియక తీసుకొని చాలామంది రిస్క్ పెడతారు. ఎందుకంటే అవుతుంది కుట్టు అంటారు. కొంచెం అటు ఇటు కుడతామనుకో మళ్ళీ ఇట్లా కుట్టినావు అట్లా కుట్టినావు అంటారు. అందుకనే ఇట్లా ఇది 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 వెనుక భాగం ముందు భాగం అది చేతులకు జాయింట్లు వేస్తే ఊకోరు. ఇవి కరెక్ట్గా ఈ ముందు భాగానికి జాయింట్లు పడ్డా పర్వాలేదు. సేప్ పట్టీలు ఇగో ఇక్కడ వస్తాయి. ఇవనేది ఈ క్లాత్ సేప్ పట్టీలు పోగా ఇక్కడ దీనికి చేతులకు జాయింట్లు వేసుకోవచ్చు. కానీ కొంతమంది ఇది 70 సెంట్లే ఉందండి, చెయ్యి పొడుగు 11 ఉంటుంది, ఇది 15 ఉంటుంది. ఈ బాడీ ఎంత ఉంటుందో చూడండి. ఇగో ఇంత బట్టలు కూడా కుట్టు అంటారు, చాలామంది సతాయిస్తారు. కొంతమంది తెలియక తీసుకొని చాలా పరిశాన్ అవుతారు. అవుతుంది అనుకుంటేనేం తీసుకోవాలి, నమ్మకం లేకపోతే వాళ్ళు అట్లా ఇట్లా అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, ఇంత కుట్టినా కానీ ఇట్లా అన్నారని. అండి ఇది క్రాస్ కటింగ్ కూడా వేసుకోవచ్చు, ముందు సైడు అది మామూలు కటింగ్ కూడా వేసుకోవచ్చు క్రాస్ రాదనుకుంటే, ఇట్లా మన క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే. కానీ అది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు, అటు చేసినా రాదు. అందుకనే ఇట్లా కట్ చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుందండి. చాలా రోజుల నుంచి కుట్టే వాళ్ళకైతేనే అర్థమవుతుంది. కొత్తగా కుట్టే వాళ్ళు తీసుకొని పరిశాన్ పడకుండా అవుతుందని నమ్మకం ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే లేదండి.